ఇక దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, దానికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్ను తీవ్రంగా దెబ్బకొట్టింది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. దీంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా సూచీలు రెడ్లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 75,939 దగ్గర ముగియగా, ఇక నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 22,929 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మార్కం విలువ డాలర్తో పోలిస్తే 86.83గా దగ్గరగా ముగిసింది. ఇక నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, ట్రెంట్ అత్యధికంగా నష్టపోగా, ఇక బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాభపడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2% పైగా క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3% పైగా క్షీణించింది. ఇక మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, పిఎస్యు బ్యాంక్, రియల్టీ, ఇక కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ 1 నుంచి 3% క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాలు ముగిశాయి.